श्रीकांताय कल्याणर्थयेऽर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। गोविंद गोविंद। दीपं ज्योति परम ब्रह्म दीपं ज्योति परात्परः అని జ్యోతి స్వరూపుడే భగవంతుడు కాబట్టి ముందుగా ఆ జ్యోతి దర్శనం చేసి స్వామివారి యొక్క దర్శనం మనం చేశాం. ఇక కళ్యాణం అయ్యేటంత వరకు కూడా మన మనస్సు లగ్నం చేద్దాం. మనస్సు లగ్నం అవటం చాలా కష్టం. మనస్సు కోతి వంటిది. మనం ఇక్కడ కూర్చున్నా మనస్సు ఎటో తిరుగుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపు ఇతర ఆలోచనలు కట్టిపెట్టి గోవిందనామ స్మరణ చేస్తూ ఇది ఒక మహాభాగ్యంగా తిరుపతిలో కూర్చొని కళ్యాణం చేస్తున్నాము అని అనుకోండి. ఎందుకంటే ఇంతక నుంచి చెప్పాను, జనార్దనుడు వేరు వెంకటేశ్వరుడు వేరు కాదు. త్రేతాయుగంలో అక్కడ ఉన్నటువంటి ఆ జనార్దనుడే కలియుగంలో వచ్చేప్పుడు వెంకటేశ్వరుడైనాడు. నారాయణ స్వరూపుడు శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం అని మనం చెప్పుకుంటామే. అటువంటి మనకు శాంతి కలగాలి, కుటుంబంలో క్షేమం కలగాలి అంటే ఆ శాంతి స్వరూపుడైనటువంటి స్వామి కటాక్షం కలగాలి. పాంచాహనికంగా 5 రోజులు దీక్ష బ్రహ్మోత్సవములు అంటారు. అందుకని గ్రామం అంతా పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. బ్రహ్మదేవుడు ముందు ఉండి జరిపిస్తాట ఈ బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవం అని పేరు కలగానే చెప్పగానే బ్రహ్మదేవుడు హుటాహుటిన వస్తాడట. తిరుపతిలో బ్రహ్మోత్సవం జరుగుతుంటే ముందు ఒక శకటం ఒక బండి వెళుతూ ఉంటుంది, అందులో బ్రహ్మదేవుడు కూర్చుంటాడని ప్రతీతి. అలాగే మన కొల్లిపల గ్రామంలో కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుడు యొక్క సాక్షిగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగి లోకక్షేమం జరగాలి, ప్రజాక్షేమం జరగాలి, ఈతి బాధలు తొలగిపోవాలి, తొలగిపోవాలి జగదీష్ వాటర్ గ్లాస్ అనే భావంతో మనం ఈ కార్యక్రమం జరుపుకుందాం. ఉత్సాహం ప్రధానం అండి, చైతన్యవంతంగా ఉండాలి. నమో గురుభ్య శ్రీమద్భ్య పరమేభ్యో నమో నమః. సర్వేభ్య శ్రీశక్తిగణసే తస్మై నారాయణ గుణో భవే. భారద్వాజసగోత్రణం భవభయత్రుధ్వం సుప్రజ్ఞానినం నానామంత్రరహస్య కోవిదపరం నారాయణోపాసకం. ఓం అస్య దేవదేవస్య సుమదివిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాధిమధ్యాంతరగతస్య ఖనితానేక దివ్యావతారస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్తకామస్య నిఖిల జగదుద్భవస్థితిశైలే సంహార కారణస్య శ్రీ వైకాంస ప్రశంసమాన పంచవిధ వ్యూహాత్మకస్య సాధుజన ప్రార్థనా సార్థకీకరణ సమవైభవోద్భాసితస్య శ్రీభూ సమేత శ్రీ జనార్దనస్వామినః ప్రీత్యర్థం జనార్దనస్వామినః ముక్తిస్య వర్షే వర్షే ప్రీత్య వార్షిక పాంచాన్నికతం యతిరు కళ్యాణ మహోత్సవాంగత్వేన అద్య దివసే రాత్రౌ స్వామినః వైవాహిక కర్మాంగం ప్రారంభ ముహూర్త సుముహూర్త అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే తేంద్రేకం స్మరామి. యత్ర యోగేత్పర కృష్ణ యత్ర పార్థోదను సౌతస్మార్తాదికం కర్మ నిఖిలం వేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. సూత్రానామంజక్లప్తానాం నేత్రం యత్యస్త్రీకృతం సూత్రం భైగాన సంబంధే భగవత్కర్మసోధికం. నారాయణ పితా యశ్చ మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమయశ్చిష్ట తస్మై శ్రీ వికనసే నమః. నారాయణాభ్యాం నమః. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచిత్రికస్యభ్యో నమః. ఓం నమస్తదసే. అమ్మ అందరికి పసుపు గణపతిని ఇచ్చారుగా, మీ దగ్గర తమలపాకులు ఉంటే ఆ తమలపాకులు పెట్టుకొని మధ్యలో పెట్టుకోండి, లేకపోతే మేము వేసాంగా మధ్యలో ఆకులు పసుపు గణపతిని పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని అక్షంతలు వేయండి ఆ పసుపు గణపతి మీద. ఓం నమస్తదసే. గణపతి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి.
హరిద్ర గణపతి అంటాం. పసుపుతో చేయబడినటువంటి ఆ గణపతిని గం గణపతయే నమః. సర్వేభ్యః శ్రీమహా అటువంటి వినాయకుడిని ఆ పసుపు వినాయకుడికి చక్కగా కుంకుమ అలంకరించి నాలుగు వైపులా స్వామివారు పసుపు వినాయకుడిని కుంకుమతో అలంకరించండి. ఆచమనం చేయండి. ముట్టు ఆడవాళ్ళ మగవాళ్ళకి ఉంది. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన త్రిధరా దామోదర శంకర్షణానుద్భవాన్ దేవదోత్తర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ ఓం నమః. ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః బ్రహ్మభూర్భువస్సువః. అందరూ కూడా ఎడం చేతిలో కుడి చేతి బోర్లు ఇచ్చేసి కుడి తోడ మీద పెట్టుకోండి. కుడి తోడ మీద శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్త్యదుంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్భూమే భర్తవర్షే భర్తగండే విరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యేశే భగవద్భాగవత శ్రీ భూసమేత శ్రీ జనార్దనస్వామినః కళ్యాణ మండప సన్నిధోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శశర్ఋతో ఫాల్గుణమాసే శుక్లపక్షే దశమ్యాం భానువాసరే పునర్వసు నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయామస్యాం సుమతితో అస్య యజమాన్ అస్య యజమాన్ యో శ్రీరామగోత్రోద్భవస్య సదాశివరాజనామధేస్య హరిహరరాజనామధేస్య శ్రీకృష్ణదేవరాజనామధేస్య నృసింహదేవరాజనామధేస్య భూలోక భవర్లోక శుభర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య విష్ణులోక పర్యంతం ధర్మ అర్థ కామ్యమోక్ష శుభపరావాప్త్యర్థం స్వామినః పాంచాంగకళ్యాణ మహోత్సవాంగకర్మణీం దివ్య అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణావసిద్ధ్యర్థం అస్య యజమాన్ యో శ్రీమాన్ ప్రతిమాన్ గోత్రోద్భవస్యాః పరివాళ్ళ నమస్కారం చేసుకుని అస్మాకం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ భూ సహిత సహిత శ్రీ జనార్దన స్వామినః జనార్దన స్వామినః అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గృహే గృహే అఖండ అఖండ స్థిరలక్ష్మీ స్థిరలక్ష్మీ నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సన్మంగళ సన్మంగళ అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ జనార్దన జనార్దన స్వామినః స్వామినః దివ్య దివ్య వైవాహిక వైవాహిక మహోత్సవం మహోత్సవం వయం ప్రౌఢ సైన్యాదినాదం ముద్రారిక్రే కరతలేగే శంఖదండౌ దదానం ఏకస్యాం సుపరిమగడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్తేవం వీరజం సూత్రవత్యాసనేతం విశ్వక్సేనమశేషమిచ్చ సేనాధినాథం చతుర్బాహం శంఖదుదర్శనే తం శక్తిం చ దండం కరైః శ్యామం దత్తకిరీటకుండలధరం పీతాంబరాలంకృతం వందే సహజరం సూత్రమతీర్యాసహజరం వైవస్పదాశాముఖం గోమాగ్నేయో యస్మాదృజామహే విశ్వేదధాత్వం మహితోరశంభో వైరాజంతే సూతన్నిదత్తాం త్రైషారీశో వివిధానామలాద్రియామే సస్తాం దరితాం దదాతు ఆయాత భగవాన్ దివ్యోగాతస్యాంతో జనప్రియః వరిసిద్ధः సర్వభక్త
భూతానాం సర్వదా తమతోవరః సూత్రపతి జయాత దాత్రం మహితో నిశంభో శూద్రవతీ సహిత శ్రీ విష్పక్సేనాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ప్రోతేన విమృజామి తత్వైర్యం తస్య హృదయే ధన్యస్య ఓం విం ఓం సూం ఓం ఝం అప్సరస్త్రియో గంధో గంధర్వేషు చేత్యసః దైవోయో మానయో గంధస్సమాగంధస్సవిర్జుషతాం. దగ్గర 2 పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. హోతారం విశ్వవేదసః అస్య యజ్ఞస్య సుకృతో సూత్రవీర్యాసహిత శ్రీ విష్పక్సేనాయ నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అహమస్మి ప్రవయా తస్య పూర్వం దేవేభ్యో మనరచనాభిః గోమాతునాతి దేవా సూత్రవీర్యాసహిత శ్రీ విష్పక్సేనాయ నమః దీపక్షరీషం దర్శయామి అగ్నిం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గోమద్ద ఆచాశివేతజే గుణానో హవ్యదాదయే శూద్రపతి జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః అర్చనా కైంకరీధావళితాదిత్యర్థం సర్వచార్యర్థం కదలీ ఫలయుక్తం తాంబూలం ప్రతిగుప్యతాం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి వక్ష్యామి గోద్భ్యాం విశ్వక్సేన ఓం విశ్వక్సేనాయ నమః జాతమోదయ సర్వవిఘ్నవినాశాయ విశ్వక్సేనాయ మంగళం ఆనందకూటిదేవీరాజనందరస్యాం సంతతస్య సమస్తమంగళాత్మధనిత్య శ్రీరస్య గోవింద గోవింద సర్వోపచారాన్ సమర్పయామి ప్రియ సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మా పూజ చేసుకున్న వాళ్ళే చెప్పాలని లేదు, ఉన్న భక్తులందరూ కూడా మమేకమై మనమే పూజ చేసుకున్నట్టుగా మానసికంగా భావన చేసి ప్రకీర్తిత కోచ్చాఘ్రరాక్షసాంచింది ఏతత్కర్మ విఘాతినః తామర్పయామి కుంభేऽస్మిన్ సాఫల్యం గురుకర్మసు వృక్షరాజ సమద్భూత శాకాయా పల్లవత్వజః పుష్పాన్ కుంభే హర్పయామి సర్వదోషాపనుత్తయే నారికేళమద్భూత త్రినేత్ర హర్షమద శనయా దురితం సర్వం పాపం పీడాంచమేవ తస్మిన్ గలగే ప్రసిగంధ పుష్పార్చనాన్ నిక్షిప్య కరగే పాంచభూతమావాహయామి జయ సర్వతీర్థమావాహయామి ఆచార్యమావాహయామి వాసుదేవాహయామి కృతే ఆకాశమావాహయం కందేవమావాహయం ముఖే వాయుమావాహయామి జయ సర్వతీర్థమావాహయామి యదే శతంబరుణయ శాస్త్రం యజ్ఞ ఆత్మాశార్యతా పుత్రాతేభ్యానేంద్రసూతో విద్యుర్సేవ నమం చంద్రవరదస్వస్యాగం వర్ణమావాహయామి ప్రజాసమావాహయామి రత్నాంబరమావాహయామి యానస్త్రిమావాహయామి సర్వదేభ్యాయ నమః పుష్పేణ సమర్పయామి పాఠ్యార్ఘ్యాచమం సమర్పయామి ప్రోక్షణం దృష్టాం సమర్పయామి ప్రోతవస్త్రోత్రియాభరణార్థం వస్త్రం సమర్పయామి పుష్పమాలికాం సమర్పయామి పుణ్యమి గోవింద సర్వోపచారాన్ సమర్పయామి ఓం మంగళం భగవాన్ కృష్ణ మంగళం మధుసూదనానందం పుండరీకాక్ష మంగళం ధృఢధ్వజాయ రసద్దివ్యభూతయే రాజలక్ష్మీష్టమంగళం దివ్యమంగళనీరాజనందర్శయామి గోవింద 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 సర్వోపచారాన్ సమర్పయామి ఓం భూ ప్రాణాయామం చేద్దాం అందరూ కూడా ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహా ఓం జనః ఓం భద్రః ఓం సత్యమో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా భూర్జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్వరం పూజాయామస్య దివ్యాసుప్తదామవిహీరం విక్రమే త్రేధాని హృదే పదం సమూఢమస్యమావిధురే విక్రమే విఘ్నరుగోపాదాభ్యః ధర్మాన్ ధారయన్న కర్మాణి పశ్యదైతో వ్రతాని పశ్యసే కృష్ణ పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురా
విశ్వాసదం విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం వినోదాదివినోదస్వరస్య వినోదాసరస్య ప్రియం సదు వినోదా వీరవతి మిషన్నాద వినోదారాసుదే దీర్ఘమాయు పశ్చాదాత్ సువితా పృష్టాత్ సువితోదరాత్తాత్ సువితాధరాత్తాత్ వితానస్తు సర్వదా ఆతిం సువితానో రాసతాం దీర్ఘమాయు భవతి జాయమానోన్నాం గీతృషామేత్యుగ్రే ఆగం దేవేభ్యో విదదాత్యాయింద్రహింద్రమాత్తిరది దీర్ఘమాయు జాపతం దీపగజ్యోద్ధరం దీమే అప్యాకామ్యాని యస్యాద ప్రోర్వసీతరద దీర్ఘమాయు విధురధోబద్ధమానస్సుతం హేమంత పశవో మాధ్యంతామూర్తాయాం దిశేగ్నిః సంవత్సర యజ్ఞపతిర్మాధ్యంతామదోధరాధరైర్నాగేభ్యో మాధ్యంతాం మాహం ప్రజాం పరాసి సంజానశ్చయామి దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన దాస్వదారేణ ప్రాజాపత్యం పవిత్రం తేన బ్రహ్మవిదో భజం ఇందస్సు నీతి సహమాపునాతు సోమస్వత్యావరణస్వమీక్షా రాజా ప్రముణాభి పునాతు మా జాతవేదామోఢ్యంత్యా పునాతు శ్రేయోరాపుణీమహే ధాతుం స్థానభూజ్యేదాతనామేరణాయక్షుధేవశ్చమతమోరసస్తస్య భార్య తేహనః సుధీర్వ మాతరః అరంగమామో యస్సఖ్యా ఇదిన్వదా జనయథా జనః ఓం మా భోయిష్టావయోపవస్థానభూజ్యేదాతన యోగస్యమతమోరస శేషాయ నమః నాగరాజాయ నమః అనంతాయ నమః వాసుదే నమః రక్షాసూత్రే శేషాయ నమః నానావిధ పూజ సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి పరిమళధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సర్వజాన్యర్థం నాలికేయ సకలే నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం 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 అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యాత్వస్తయే వైశ్వానో భురగ్నిస్వస్తయే దేవామంత్రభవస్వస్తయే స్వస్తినో రుద్రపాత్మో అసః స్వస్తి బుద్ధేరేవతే ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధి స్వామికి రక్షాసూత్రాన్ని మీకు చూపిస్తున్నారు. అందరూ నమస్కరించుకోండి. గోవింద సర్వే రక్షంతు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మా ఇంతమంది భక్తులు కనపడుతున్నారు. శబ్దం మాత్రం చాలా తక్కువగా ఉంది. చేతులారంగా శివుని పూజింపడే నోరు నవ్వంగా హరికీర్తినుడువడే నోరు నొప్పిపుట్టేట్టుగా భగవంతుని యొక్క నామం చేయమన్నారు. అంతేగాని శక్తి లేనట్టుగా లోపలే కాదు, భగవంతుని శక్తినంతా ఉపయోగించండి. స్వామి యొక్క హారతిని దర్శించి జయ జయధ్వానాలు పలుకుతాం. రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాతకు, సోమసుత హనుమాన్ కి, జనార్దన స్వామికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అప్రాధుభీం రుణాపదిభీం బృహస్పతే ఇంద్రాపుత్రభీం ఋష్యంతామస్యైష విధస్సువా భగవదర్థం కన్యాం వృణీధ్వం. కన్యావర్ణములని జగన్మాతను ఆ స్వామికి ఇందాక మనం ఎదుర్కోత్సవం జరుపుకున్నాం. ఇప్పుడు మంత్రపూరితంగా బ్రాహ్మణోత్తములకు తాంబూలములు ఇచ్చి దారి ఖర్చులు కూడా ఇస్తారండి. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కదా. పూర్వ రోజుల్లాగా రూపాయి 2 రూపాయలకు మనం వెళ్ళే రోజులు కాదు. ప్రయాణాలు కూడా చాలా కష్టంగా ఉందని బ్రాహ్మణోత్తములకు తగినంత
ఆ దారి భత్యం కింద తాంబూలం ఇచ్చి అమ్మవారిని వెతికి తీసుకొని రమ్మని పంపిస్తారు. సప్తఋషులను పంపిస్తారు పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో. ఆ ఋషులను మనం స్మరించుకోవాలి. భరద్వాజములు ఎంకనే భారద్వాజ గోత్రోద్భవులు స్వామివారు. అమ్మవారు కాశ్యపస గోత్రం. అటువంటి కాశ్యప అవత్సాల రైతులు ఆ క్రియారిచేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవస్య అని అలా చెప్పి ఆ ప్రభలు చెప్పిన తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో ఇంకొక అంశంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ప్రత్యోషం గోవింద గోవింద. పవిత్రమైనటువంటి దర్భలతో ఓం వాద్యం కన్యాదానం అంటాం. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన జరగబోతున్నది. ఇందాక మనం ఎదుర్కోల ఉత్సవంలో స్వామివారిని పూజించుకున్నాం. ఇప్పుడు ఆ స్వామివారి యొక్క పాదాలు కడుగుతున్నారు. ఎవరు భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ స్వామివారి యొక్క పాదము ఎంత గొప్పదో. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, కామిని పాపము కడిగిన పాదము, అలాగే బలి తల మోపిన అటువంటి పాద ప్రక్షాళన సమయంలో స్వామివారి యొక్క పాదుకలను చక్కగా దంపతులు పూజిస్తున్నారు. పోయడం ఇంకొకరు చక్కగా కడిగి స్వామివారి యొక్క పాద జలాన్ని పవిత్రమైనటువంటి వాటిని శిరస్సులో చల్లుకోండి. అదృష్టంగా భావించాలి దంపతులు. ఎందుకంటే స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసి కన్యాదానం చేసుకునేటువంటి భాగ్యం. నివేదయామి యోగే యోగే తపస్తరం వాజే వాజే హవామహే చకారీంద్రమూతయే షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతజే శయ్యారవిశ్రావంతు నః. స్వామికి వరుసగా భక్తులందరూ కూడా ఇచ్చేటువంటి ఆ మధుపర్కములు స్వామి స్వీకరించి ఆయన ఆనందంగా ఉండి లోకాలన్నీ కూడా ఆనందింపజేస్తారని భక్తులు దాసునైనటువంటి శివారెడ్డి గారి దంపతులు స్వామివారికి కళ్యాణ మహోత్సవ సమయంలో శివారెడ్డి గారి దంపతులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ సందు అమ్మవార్లకి స్వామివారికి సభక్తి పూర్వకంగా నమస్కరించినటువంటి పట్టు మధుబర్కద్భయం, పట్టు చీరా, పట్టు రేగులు, పసుపు కుంకుమ సకలాభరణములు. ఓం నమో నమో భవతి జాయమానం కేతుషసా మెచ్చగ్రే భాగం దేవేభ్యో దదాత్వాయం చంద్రమాస్తరత దీర్ఘవాయు. స్వామివారి యొక్క దాసానదాసులైనటువంటి ఈదా వెంకటేశ్వర రెడ్డి గారు దంపత సమేతంగా స్వామివారి యొక్క పాంచాన్నిక తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా స్వామికి అమ్మవార్లకి కూడా సమర్పించినటువంటి పట్టు మధుపర్కద్వయం, పసుపు కుంకుమ. ఓం మెచ్చగ్రే భాగం దేవేభ్యో దీర్ఘవాయు. స్వామివారి యొక్క దాసానదాసులైనటువంటి గుదిబండి చిన్న వెంకటరెడ్డి గారు దంపత సమేతంగా స్వామివారికి అమ్మవార్లకి కూడా పసుపు కుంకుమ మధుబర్కద్వయం సమర్పించున్నారు. ఓం నమో నమో భవతి న్యాయమానం నాం కేతుషసా మెచ్చగ్రే భాగం దేవేభ్యోదాత్వాంధ్రమాస్తర దీర్ఘవాయు. స్వామివారి యొక్క దాసాందాసులైనటువంటి క్రోధినామ సంవత్సరంలో ఇంతకుముందు పంచాంగ శ్రవణ చేసి ఉంటారు రంగారెడ్డి గారు దంపత
స్వామివారి యొక్క దాసానదాసులు అయినటువంటి తీగూర రాజశేఖర రెడ్డి గారు దంపతి సమేతంగా స్వామికి అమ్మవార్లకి కూడా సమర్పించినటువంటి పట్టు మధుభర్క ద్వయం. ఓం నమో నమో భవతి యాజమానం కే పురుషసామేచ్చగ్రే భాగం దేవేభ్యో దదాత్వాంద్రమా పురుషసామేచ్చగ్రే భాగం దేవేభ్యో దదాత్వాంద్రమా స్థిరత దీర్ఘవాయు. స్వామివారి యొక్క దాసానదాసులు అయినటువంటి గుదుబండి గోపిరెడ్డి దంపతి సమేతంగా స్వామివారికి అమ్మవార్లకి కూడా సమర్పించినటువంటి పట్టు మధుభర్గ ద్వయం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నమో నమో భవతి యాజమానం కే పురుషసామేక్షగ్రే భాగం దేవేభ్యో దదాత్వాంద్రమాస్తీర్ఘవాయు. స్వామివారి యొక్క దాసానదాసులైనటువంటి గుదబండి జనార్దన్ రెడ్డి దంపతి సమేతంగా స్వామివారికి అమ్మవార్లకి కూడా సమర్పించినటువంటి పట్టు మధుభర్గ ద్వయం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నమో నమో భవతి యాజమానం కే పురుషసామేక్షగ్రే భాగం దేవేభ్యో దదాత్వాంద్రమాస్తీర్ఘవాయు. పట్టు మధుభర్గ ద్వయం. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ప్రతినిత్యం కూడా దేవాలయంలో మూల విరాట్లకు కానీ అదే దేవతామూర్తులకు లోపల ఉన్నటువంటి శిలామూర్తులకు కానీ ఉత్సవమూర్తులకు కానీ ప్రతిరోజు కూడా ఊరేగింపు మూర్తులకు కానీ గుప్తముగా ప్రతినిత్యం కూడా భక్తులు వివిధ రకాలలో స్వామివారికి పుష్పమాలలు అదేవిధంగా ప్రసాదాలు అదేవిధంగా స్వామివారికి వస్త్రాలు కూడా సమర్పించి ఉన్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో నమో భవతి యాజమానం గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద జనార్దన హరి గోవింద గోవింద. ఓం తెలుసల్ల ఇందాక చెప్పాను సదా మంగళం. శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చక్రాదిదివ్యాయుతః శ్రీమత్తాం విరాజమాన మహిమా భక్తైకచింతామణిః శ్రీవైఖానసనైగమార్చనయుధో బ్రహ్మోత్సవైః సోభితః శ్రీమత్వారమైథిలకన్యకాపర్ణయా దుగ్ధోపజీవేశతా శ్రీరామో జమదగ్నియస్మజహరో దద్యాత్స్మదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీర్వనజాలయా వసుమతి వారాహిని వైష్ణవే వైదేహీ వరదారమా భగవతి సర్వేత్పరే రుక్మిణీ కళ్యాణీ కరుణాన్విత అఖిల జగన్మాత మహీనాయకి. సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కైకేయీ ప్రణయేన రాజ్ఞి వివశే మాతు ప్రియం చింతయన్ స్వాచ్ఛంద్యేన సహానుజాత్యవరజే తత్కలత్రే ప్రియః రక్తారంజముపేత్య రాఘపతిరాగత్యం మునీంద్రైస్తుతః శ్రీరామ కుదచిత్రకూటపశతిర్దద్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. భక్తులందరూ కూడా సావధానంగా ఉండి ముహూర్త సమయం సమీపిస్తున్నది. 2 క్షణాల్లో జరగబోతున్నది. జీలకర్ర బెల్లము రెండింటి యొక్క మిశ్రమాన్ని దంపతులు ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టుకోవటమే శుభముహూర్తం అంటాం. అదే ప్రధానమైన సమయం. ప్రథమ వీక్షణమని ఒకరి నుదుటిలో ఒకరు చూసుకోవాలి. ఆ సమయంలో దానికి మంత్రములు ఉన్నాయి. సులక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఆ మంత్రములు చదివేటప్పుడు ఒకరినొకరు నుదిట్లో చూసుకుంటే వారు ఎంతో అన్యోన్యంగా ఉంటారని చాలా జాగ్రత్తగా ఆ సమయాన్ని గమనించాలి. ప్రథమ వీక్షణము అంటారు.
सर्वेषां भक्तजनानां च व्याधिगोपयदुर्भिक्षानावृष्टिराज्यपादादिदर्भोपद्रवजान्त्यर्थं दिक्षुक्षीणमरीचतीरकैलालमङ्गकर्पूरकस्तूरिकागरश्रीगन्ध मुक्ताहार कनकमणिविद्रम शुक्लकौशेयकानि सुभद्रव्यानि शोभनकराणि भवेयुः नक्षत्रयोगकरणलग्नहोरात्रे कालनवांशद्वादशांश शिवाभरिभ्यः सुमना देवयो देवकामाद्योनादिपदे चतुष्पदे गोविन्दा ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चराग्रं धारयता ध्रुवं ध्रुवेण हविषा विषामो वृषामसि अतो అందరూ గట్టిగా ఆనందంగా భగవన్నామస్మరణ చేసుకుంటూ పెట్టగా అందరూ గట్టిగా చేయాలి. పెద్దగా ఓం ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాగ్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ విషామసే ఇంద్రస్వేవలీర్షార్ఫలిహృతస్తరతు ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాగ్రం ధారయతాం ధ్రువం అఘోరదిక్షురపదిజ్ఞేతి శివాపతిభ్యः సుమనా పంచదుష్పదే దేవతందువులు మ్రోగుతున్నట్లుగా మంగళవాద్య ధ్వనులు వేదనాదములతో కొల్లిపర గ్రామంలో రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాలు చూడటం జరిగింది. స్వామివారికి నూతన దంపతులకు కర్పూర ఆంధ్ర నీరాజన సమర్పణ జరుగుతున్నది. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతరి అద్భుతమైనటువంటి ఆ శ్లోకాన్ని వింటూ కర్పూర ఆంధ్ర నీరాజనాన్ని అందరూ దర్శించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ వాడ గోవింద నాగరక్షక గోవింద గోవింద షల్లోకానామతో భాగే నాలాజమానస్య మణిరాజస్య తేజస్య సహస్రపణామిని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్నంది సుండాఖండ తంభితే తేజోవతే సంయమనే రక్షావతే సింధమతే గంధవచ్చలకావతే శోభతే అష్టదేవపురే విరాజితే నియమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేత్రుసురా సర్పిత దిక్షీర శుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే సృష్టుః దేవినో బ్రహ్మణో ద్విపరార్ధే ప్రథమపరిహే ప్రథమే దివసే త్రయోదశి ఘటికా ద్విచత్వారింశద్విఘటికాసు గతాసు ముహూర్తే ప్రాణాయామకాలే నామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రణయానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహుల్పే సాయం భవత్తామతామసైవతజాప్తవైవస్పత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే జన్మని చ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం భార్యా యౌవన యౌవన కౌమార కౌమార వార్ధక వార్ధక యేషు యేషు రహసి రహసి ప్రకాశ ప్రకాశ ఏచ ఏష ఆవృత్త ఆవృత్త అనావృత్త అనావృత్త మహా పాతగాది పాతకాది సమస్త సమస్త దురిత దురిత తంగుతరాసేవసావసానే ఏకైకమాసామగణక్రమేణ సర్వరాశిపలకారే ధ్రువలోకే నివాసరిత్యర్థం గోలోకమిల్నక్షమండలమరివిందం కుతరాసేవస్య సహస్రావధానే ఏకైక లోమావగణక్రమేణ
सर्वराशिवर्णिन संविदकाले गोलोके निवासदित्यर्थं त्रिगुणे कृताकृष्टोमात्राप्तो याम शान्तमनवाजपेय पौण्डरीकाष्टमेधादिशतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सारोप्य सामीप्य प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवाय कारण कारणाय सुदुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीर सभास्पत्य भारद्वाज त्रयालशे प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवाय लोकजनकाय जगज्जनकाय श्री जनार्दन स्वामिने वराय गोविन्द सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवचमना प्रमाण जामल्ति पञ्चादशे प्रवरान्विता भार्गवस गोत्रोद्भवी लोकजननीं श्रीदेवीराम्ने हिमाकन्यां सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काशीभावत्सारमैग्रप्रियार्जे प्रवरान्विता काशीगोत्रोद्भवीं श्रीभूदेवीनाम्ने हिमाकन्यां ब्रह्मविद्ये ददारीं कनकसम्पन्न कनकाभरणेता राज्यां विष्णवे तुभ्यं అంతా చెప్పడం సాధ్యం కాదు కానీ అసలు వివాహ వ్యవస్థలో అసలు ఎందుకు వివాహం జరపాలంటే పితృదేవత అనుగ్రహం కోసం, పితృదేవతలను తరింపజేయటం కోసం. ప్రజాయై గృహమేధినాం అంటారు. అంటే వివాహం చేసుకోవడం పితృదేవతలను తరింపజేయాలంటే సంతానం కలగాలి. అంటే ఇలా ప్రపంచమంతా కొనసాగాలి అంటే మరి సృష్టి జరగాలి కదా. అందుకని వివాహం చేసుకొని పితృదేవతలను తరింపజేయమని చెప్పి అన్నారు. ఏ పితృదేవతలు తరింపజేస్తారు? దశపూరేషాం దశాపరేషాం మధ్వంశానాం అని చెప్పారు. అంటే మాతృవంశంలో 10 తరాలు, పితృవంశంలో 10 తరాలు, ఈ తరము మొత్తము 21 తరాల వారు తరిస్తారట. ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆడపిల్ల మైనస్, మగపిల్లవాడు ప్లస్ అనుకోవడం అజ్ఞానం అండి. ప్రధానమైనటువంటి మాంగళ్యం ఆ భారత స్త్రీకి ప్రాణంతో సమానం. అటువంటి ఆ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పిస్తారు. ఎందుకు స్వామివారు అమ్మవారి మెడలో తాడిబొట్టు కడతారంటే లోకాలు సంరక్షించడం కోసం. మన ఇంట్లో మన పిల్లలు వివాహం చేసేటప్పుడు మమ జీవన హేతునా అని చెప్పిస్తాం. ఆ అమ్మాయి మెడలో ఈయన తాడిబొట్టు కట్టడం మగపిల్లవాడు ఆమెను ఉద్ధరించడం కోసం కాదు, తన జీవితము సక్రమంగా జరగటానికి. చూడండి వేదంలో ఎంత చెప్పారు గొప్పతనం. నేనేదో గొప్పవాడిని, నేను ఆ మెడలో తాడిబొట్టు కొడుతున్నాను, పెద్ద పోజు కొడతారు. నీకోసం కాదయ్యా, మరి ఆమె కోసం కాదు, నీ జీవితం సక్రమంగా 100 సంవత్సరాలు జరగాలి. ఇక్కడ స్వామివారు లోకరక్షణ కోసం కొద్దిసేపట్లో మాంగళ్య ధారణ జరగబోతున్నది. వివాహ వేదికకు వచ్చేటంత వరకు కూడా పెళ్లి కుమార్తె ఎవరిని పూజిస్తుందండి? గౌరీదేవినే పూజిస్తుంది. నమ్మితిన మనంగున సనాతనులైన ఉమామహేశులను మింబు పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిణపతి సేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. మా పరమేశ్వరి, జగన్మాత, దుర్గామాత, నిన్ను సేవించిన వారికి ఎప్పటికీ కూడా నాశనం ఉండదమ్మా. కోరిన భక్తులను అనుగ్రహించే తల్లి ఆ జగన్మాత. ఆ అన్యోన్య దాంపత్యాన్ని ఇచ్చేటువంటి తల్లి కూడా జగన్మాతయే. శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అంటారు. ఆ మంత్రాన్ని చదువుకుంటే కలతలు లేకుండా జీవితం సక్రమంగా జరుగుతుందిట. అటువంటి మాంగళ్య పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమంగళీలందరూ కూడా, అంటే ముత్తైదులందరూ కూడా మీ మాంగళ్యాన్ని ఒక్కసారి స్పృశించుకోండి. ఆ భర్త యొక్క క్షేమాన్ని కోరుకోండి. సకల శుభ పరంపరలు పొందండి. లోకమాత్రయనం బద్ధప్రయాజనమద్భాస్తాద్వాక్షేణం సుందరయనభవం పద్మాధ్వాత్మారాధరాజనభవం దేవీయనభవం పుణ్యపుణ్యగంధాజనభవం సుప్రసన్నాజనభవం ప్రాసాదర్గన్యనభవం ప్రభాజనమన్వాపచంద్రవనాజనభవం చంద్రాజనం చంద్రభుజాజనం చంద్రరూపాజనభవం ఇందిరాజనభవం దిశితరాజనం ఆహ్లాదరణ్యనభవం
పుష్టైరభవం శివేం శివకర్యం తుష్ట్యం దారిద్ర్యనాశన్యైరభవం ప్రతిపుష్ట్యం శాంతాదిరభవం శుక్లమాల్యాం వరాదిరభం శైరభం భాస్కరైరభం బిల్వప్రయాదిరభం వరారుభాదిరభవం యశస్ప్రేమచంద్రవదారాంగాదిరమరణీయరభవం హేమ సకల దారిద్ర్యములు కూడా పోగొట్టేటువంటి ఆ తల్లిని చక్కగా పూజించుకొని అమ్మవారి కర్పూర ఆనంద నీరాజన సమర్పణ చేస్తున్నారు. జై శ్రీమద్రమారమణ గోవింద హరి రాజా రామచంద్ర మహారాజ్ కి, సీతామాతకు, పవనసుత హనుమాన్ కి, జనార్దన స్వామికి, రాజరాజేశ్వరి మాతకు, శ్రీదేవి మాతకు, ఏడుకొండలవాడ వెంకటరమణ. అరుణాం కరుణాతరంగితాఖ్యం మృదుపాశాంకుశ పుష్పబాణ జాపాం అంటారు. అరుణవర్ణం అంటే ఎర్రని రంగు. అందుకని అమ్మవారిని ఎర్రటి కుంకుమతో పూజించి ఆ కుంకుమను నుదుట ధరించి సకల గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాంగళ్య ధారణ జరుగుతున్నది. మంత్రాలు వింటూ చక్కగా దాని దృశ్యాన్ని చూడండి. అందరూ కూడా ఆడవాళ్ళు కూడా చెప్పారు, నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ జన్మ జన్మని సుభాషిణి జన్మ ప్రాప్త్యర్థం. మరలా చెప్పండి. మమ జన్మ జన్మని, ఆడవాళ్ళు మాత్రమే చెప్పాలి. మమ జన్మ జన్మని సుభాషిణి జన్మ ప్రాప్త్యర్థం దేవ్యోః మాంగళ్య ధారణం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యామహే. అక్కడ కుంకుమ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా కుంకుమ ఇవ్వండి. కారయిష్యామహే. ఆడపిల్లలు అంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు లేచి రాలేదు తల్లి. కుంకుమ తీసుకొని అట్లా వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ఏమిటి, అక్కడ కూడా మొహమాటమా, సిగ్గా బిడియమా తల్లి? అమ్మవారికి మాంగళ్య ధారణ, అలాగే స్వామివారికి యజ్ఞోపవీతం అండి. యజ్ఞోపవీతం అంటే దధ్యము అంటాం. నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం. హస్తే గురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యంతంతు నానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే దక్ష్యతు వనత్రయం ప్రజాపతిః స్వామహం దాజానమసిజత కంఠజో వేద అన్నసేయనురాన్ అందరికి తాళపశువేని కాళాంబాలు అతః సీతా సావిత్రీ సుమంగళీరియం వధూరిమా. సువాసిని అర్చన పీఠ వారసాయ నమః. ముత్తైదులను పూజిస్తే అమ్మకెంతో ఆనందంట. ముత్తైదుల చేత పూజించబడడం కూడా అమ్మకు ఆనందము. సువాసిని అంటారవి, సుహాసిని కాదు. సుహాసిని అంటే వేరర్థం, మంచి నవ్వు కలిగినటువంటిది ఎవరో అర్థం, కానీ సువాసినులు అంటే ముత్తైదులని అర్థం. ముత్తైదులను పూజించాలి. మన ఇంటికి ఎవరైనా ఆడవారు వస్తే, ముత్తైదు వస్తే అందరికీ కూడా సహజం పురస్కారాత్ ఆయుష్యమత్యం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఓం శ్రీ స్వామిని ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపదేయ సహజం పురస్కారాత్ ఆయుష్యమత్యం విజమంత్యం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఆ యజ్ఞోపవేతం మంచి ఫలాన్ని తెలియస్తున్న దైవం. బలమస్తు తేజః. అత్యంత ఆనందకరంగా చక్కని వాతావరణంలో ప్రకృతి పులకరించేటట్టుగా స్వామివారికి కళ్యాణం జరిపించుకున్నాం. కళ్యాణం గమనీయం. గోవింద గోవింద గోవింద. నవనీత చోరా గోవింద. కలిగినటువంటి గ్రామము మంచి ముత్యములతోనే తలంబరాలు అలా పోసుకునేటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకొని స్వామికి తలంబరాలు పోస్తున్నారు. అందరూ చూడండి.
కళ్యాణ కమలామలంజలి పుటేయా పద్మరాగాయితాగ న్యస్తా రాఘవమస్తకే విలసత్కుంద ప్రసూనాయితాగ సస్తాగ శ్యామల కాయకాంతి కలితాగ యా ఇంద్రనీలాయితాగ ముక్తాగతాగ శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికాగ అభిరామ గుణాకర దాసరథి జగదేక తరుద్ధర ధీరమతేని రాముడే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడే రాముడు, వెంకటేశ్వరుడే జనార్దనుడు. చూడండి ఆ కళ్యాణంలో ఆ ఎంత మరి అవినాభావ సంబంధము రామునికి జనార్దనుడు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తలంబ్రాలు అడిగి తీసుకొని శిరస్సును ధరించి సకల శుభపరంపరలు పొందడానికి ప్రయత్నం చేయాలి. హరే శ్రీనివాస, వచ్చే రాబోయేటువంటి రోజులన్నీ కూడా శుభప్రదంగా గోవింద గోవింద శుభప్రదంగా ఉండాలని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం చూపించి ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవం చేయడం వలన ఇందాక మన శర్మ గారు పెద్ద ఆయన చెప్పారు చక్క విశేషంగా, ఈ బ్రహ్మోత్సవం చేయడం వలన గ్రామానికి ఆయుష్, గోవింద గోవింద, గ్రామానికి ఆయుష్, తద్వారా గ్రామంలో నివసించేటువంటి మనందరికీ కూడా సత్సౌభాగ్య కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిన్న మొన్న ఆచార్యవర్యులు వీళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు. విశేషమైన ఘట్టాలన్నీ కూడా జరిగాయి. వాటన్నింటికీ కూడా అత్యంత వ్యయ ప్రయాసాలకు వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఊడ్చే వారి దగ్గర నుండి ఇక్కడ బ్రహ్మగారి వరకు కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇక్కడికి మనకు దేవాలయానికి ఈవో గారు ఉంటే ఒకసారి రావాలి నాయన, పౌత్ శ్రీనివాస్ రెడ్డి గారు. మరి మేము ఎంతమంది ఈవోలు మారారు, మేము ఎప్పుడు కూడా చూడలేదు అంత సహకరించడం. ఈ సంవత్సరమే ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విధంగా సహకరించడం అనేది మా అందరికీ కూడా అర్చక స్వాములందరే ఇక్కడ కొల్లిపర గ్రూప్ టెంపుల్స్ అన్నిటికీ కూడా అర్చక స్వాములందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వారి కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు
ఆ శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ రండి రెడీ ఉంచు. ఏ దేవాలయంలో అడుగు పెట్టినా అక్కడ అభివృద్ధి అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అభివృద్ధి అంటేనే శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి ఒక భావన మా తెనాలిలో చాలా దేవాలయాల్లో వారు పనిచేసి ఆ కీర్తిని పొందారు. ఈ దేవాలయం కూడా దినదిన ప్రవర్ధమానం కావాలని ఆ శక్తి యుక్తులు వారికి కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాను. తథాస్తు. అలానే అంతేకాకుండా ఎక్కడో తెనాల్లోనే కాదండి, మా గ్రామంలో దేవాలయం ఇక ఇట్లా జరుగుతున్నాయంటే ఆయన వెంటనే మనం అక్కడికి వెళదాం, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం అని చెప్పేసి ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మాట్లాడటం, వారు ఈ పర్మిషన్ అది ఇవ్వటం కూడా మనకి 1.5 శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఆ లెటర్లు ఇప్పుడు ఆ భగవత్ సంకల్పంతో గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడుతూ వచ్చాయి. అలానే ప్రధానంగా ఇక్కడ మనం బాధాకరమైనటువంటి ఇంకో విషయం, ఆనందకరం బాధాకరం, అత్యంత బాధాకరం అన్నమాట. ప్రతినిత్యం కూడా నేను సందర్భం వచ్చినప్పుడల్లా దేవాలయంలో, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాల్లో కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కానీ చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. దేవాలయం, మన జనార్దన స్వామి వారి దేవాలయం పూర్తిగా కూడా భిన్నమైపోయింది. అంతా కూడా ఆ స్థితికి చేరిందనమాట. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు డిఈ గారు వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు. చూసి వాళ్ళు కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. రిపోర్ట్ ఇచ్చే ఆ రిపోర్ట్లో మనకు వాళ్ళు సంపూర్ణంగా రాశారు, ఈ దేవాలయాన్ని అత్యవసరంగా నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి వాళ్ళు దాంట్లో కూడా రాయడం జరిగింది. సహజంగా ఆ దేవాలయం ఏదో నిర్మాణం వచ్చింది కదా, మళ్ళా దీని గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి దయచేసి ఎవరు అనుకోవద్దు. మొట్టమొదటిగా భిన్నమైపోతుంది, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వారు కూడా తిరుపతి వారు కూడా ముందుగా ఈ దేవాలయం ఇట్లా ఉందంటే నమ్మల ఫోటోలు చూసి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఆ దేవాలయాన్ని శుభ్రంగా అక్కడక్కడ అవన్నీ కూడా పెచ్చులన్నీ ఊడిపోతుంటే సిమెంట్ చేయించుకొని జాగ్రత్తగా రంగులు వేయించుకొని పెట్టుకుంటూ ఉన్నాం. అదంతా కూడా వాళ్ళు అక్కడ చూసి ఫోటోల్లో ఇదంతా కూడా బాగానే ఉంది, ఏం అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు ముందుగా దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అట్లా కాదండి, మీరు ఇక్కడికి వచ్చి చూడండి అని చెప్పేసి మనం చెప్పిన తర్వాత డిఈ గారు వాళ్ళు తిరుపతి నుండి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి చూశారనమాట. చూసి ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన తర్వాత నిజంగా భగవంతుడు సాక్షిగా చెప్తున్న కమిటీలాగా ఏర్పడి, పునర్నిర్మాణ కమిటీలాగా ఏర్పడి విచ్చేసినట్లయితే కనుక భక్తులందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దయచేసి పెద్దలను మేము మనస్ఫూర్తిగా అలానే ఊళ్ళో ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ అపవాదను మనం మూటగట్టుకోకుండా ఎవరి శక్తి కొలది వారు ముందుకు వచ్చి స్వామివారి దేవాలయ పునర్నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. స్వామివారి తరపున ఇంకొకసారి భవతీ భిక్షాందేహి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. హరే శ్రీనివాస. స్పందన ఉండాలి. వారు ఇంతసేపు చెప్పారు, దానికి మీరు స్పందించినట్టుగా, అంగీకరించినట్టుగా, మీకు తోచినట్టుగా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడితే ప్రస్తుతం మాకు కూడా ఆనందంగా ఉంటుంది. దేవాలయంలో బాగా తెల్లగా ఉందిట, ఆ తెల్లదనము ఈ తెల్లదనము రెండు కలిసి వికసించిన మల్లె మొక్కలైనట, రాముని శరీరం మీద నుంచి జారుతున్నాయిట. అప్పుడు ఎలా ఉన్నాయంటే నీలమేఘశ్యాముడైన రాముని కాంతి అందులో ప్రవేశించి ఇంద్రనీలబడుల్లాగా ప్రకాశించినట. అటువంటి మంచి ముత్యములు ఈనాడు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా కలుగుగా కానీ ఆ శ్లోకం యొక్క భావము పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహి.
అలానే మన విగ్రహాలన్నీ కూడా భిన్నమైనప్పుడు అది పూర్వం 2008లో 2009లో కృష్ణారెడ్డి విగ్రహాలను మనం అలంకార మూర్తులుగా మనం పక్కన బాగు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. ఇవి నూతనంగా మన ఈ స్వాములు ఈ మూర్తులు స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా మనం నూతనంగా శ్రీనివాసాయ మంగళం లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందవిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. అయ్యా ఇప్పుడే మన శర్మ గారు చెప్పినట్టుగా పెద్ద ఆయన చెప్పినట్టుగా ఒక శుభసూచికమైనటువంటి కబురు. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి దేవాలయ పునర్నిర్మాణానికి బొంతు శివరామకృష్ణారెడ్డి గారు మిల్లి కృష్ణారెడ్డి గారే మొట్టమొదటిగా ఇప్పుడే 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆయన గట్టిగా అందరూ కూడా కాస్త ముందుకు వచ్చి ఆ స్వామి వారికి గూడు ఏర్పరచండి. ఆనాడు ఆ రామచంద్రమూర్తికి ఆయన రామదాసు ఏర్పరిచాడు. అట్లాగే మీరందరూ కూడా ఈ జనార్దన స్వామికి రామదాసులు అవ్వాల్సిందే కోరుచున్నాను. చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు, స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఒక్కసారి వారిని అభినందించండి, గట్టిగా చెప్పండి కొట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఇంకెవరైనా మరి అనౌన్స్ చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కళ్యాణ హారతి ఇచ్చిన ఈ సమయంలో కూడా మరి మీ స్పందన ఇంకొకరి ద్వారా కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అట్లానే గుదిబండి జనార్దన్ రెడ్డి గారు, వంకాయల రామయ్య గారు అబ్బాయి జనార్దన్ రెడ్డి గారు, ఆయన కూడా 1 లక్ష రూపాయలు ఇప్పుడే చాలా ఆనందకరమైన విషయము. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగదు. స్వామి అందరికీ మనస్సులో ప్రవేశించి కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుతారు. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. శ్రీభూసమేధ శ్రీ జనార్దన స్వామినే నమః. వేదోక్తి సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సుప్రీతా సుప్రసన్నా సువరదా భవతు. ఓం सर्वेषां भक्तजनानां च व्याधिचोरभयदुर्भिक्षानावृष्टिराज्यवादाय सर्वोपद्रवशान्तिरस्तु. ग्रामोजन्धनधान्याभिवृद्धिरस्तु. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ऋषेय बुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति. यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदुर्ब्राह्मणे वसन्ति. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न. श्रीलङ्केत्तये देतायेव देवता प्रीणाति. पर्याप्य अनन्तराजादि सर्वस्तोमोत्तरात्रुत्तमहर्भवति सर्वस्यात्ति. सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. अग्ने विजस्मिन्निदधेममर्पयेन्द्रावधेमपजते विहावः. अयं मूर्धा परमेष्टि सुगच्छा समानानामुत्तमश्लोकोऽस्तु. सुदञ्जीव सरसो वर्धमान इत्यपि निगमो भवति. शतमिति दीर्घमायुः वरुदयेनावर्धयन्ति. शतमेनमेव शत आत्मानं भवति. शतमनन्तं भवति. शतमैश्वर्यं भवति. शतमिति शतं दीर्घमायुः. आयुर्दाग्नेः कुशोदिश